గుడ్ మార్నింగ్ గాయ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి. గూగుల్ ప్లే వెబ్ స్టోర్ నుంచి మనకు నచ్చిన అప్లికేషన్లను నేరుగా మీ కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చని మీకు తెలుసా? బహుశా కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ ఇంతవరకు చేసినవన్నీ కొంచెం క్లిష్టమైన పద్ధతులు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే పద్ధతి మాత్రం చాలా ఈజీ. అదెలకు చూద్దాం, కాదు చేద్దాం. ముందుగా మనం ఏ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలని అనుకుంటున్నామో అప్లికేషన్ని ముందు ఎంచుకోవాలి. అందుకు ముందు మనం ప్లేస్టోర్లోకి వెళ్దాం. play.google.com అంటే మనం గూగుల్ వెబ్ స్టోర్లోకి వెళ్తాం. ఇక్కడ మనకు డౌన్లోడ్ చేసుకోబోయేది ప్రధానంగా యాప్స్ కాబట్టి మనం యాప్స్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం డౌన్లోడ్ చేద్దాం? ఓకే, సరదాగా ప్రతి ఫోన్లోనూ ఉండే టాకింగ్ టామ్ని డౌన్లోడ్ చేద్దాం. టాకింగ్ టామ్. ఓకే, చాలా టాకింగ్ టామ్స్ వచ్చినాయి. దీంట్లో మనకి మెయిన్గా ఫస్ట్ వచ్చిన టాకింగ్ టామ్ తీసుకుందాం. ఓకే, మనకు ఈ టాకింగ్ టామ్ బాగుంది. ఇప్పుడు మనం దీన్ని నేరుగా మనకి కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకునే సదుపాయం లేదు. మనం ఇప్పుడు కనుక నేరుగా కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ లింక్ ఫాలో అవ్వాలి. ఇది చూడండి, https://appsevozzi.com/apk-downloader. సింపుల్గా మనం ఈ ముందు ఉన్న httpతో పని లేకుండా కూడా వెబ్సైట్ని యాక్సెస్ చేయొచ్చని తెలిసిందే కదా. ఇప్పుడు మనం appsevozzi.com APK డౌన్లోడర్ సైట్లోకి వెళ్తే చాలా ఈజీగా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని కాపీ చేసుకున్నాను, అవసరమైతే మీరు ఒకసారి నోట్ చేసుకోండి. appps.evozzi.com/apk-downloader. ఇప్పుడు వేరే ట్యాబ్ ఓపెన్. ఇప్పుడు మనం appps.evozzi.com అనే వెబ్సైట్లోని APK డౌన్లోడర్ ప్యాత్కు వెళ్ళాం. ఇక్కడ మనకి ఏదైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ లింక్ను మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ టాకింగ్ టామ్ వచ్చి ఈ URL మనం తీసుకుంటే దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి ఈ APK డౌన్లోడర్లో వచ్చి ఇక్కడ మనం దీన్ని పేస్ట్ చేయాలి. ఇక్కడ కింద మనకి డౌన్లోడ్ ప్లే అనే ఆప్షన్స్ ఉన్నాయి. అవి ప్రస్తుతానికి యాడ్స్, వాటితో మనకు సంబంధం లేదు. మనం క్లిక్ చేసిన జనరేట్ డౌన్లోడ్ లింక్ మాత్రమే. డౌన్లోడ్ లింక్ కొట్టగానే ఇట్ మే టేక్ up to 5 minutes అని చూపించింది, కానీ ఈలోపే మనకి వచ్చేసింది. చూసారుగా, ఇప్పుడు మనం జనరేట్ డౌన్లోడ్ లింక్ వచ్చింది. క్లిక్ హియర్ టు డౌన్లోడ్.com అవుట్ఫిట్ ఉంది. మనకు కావాల్సింది ఇదే. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అన్న చోట క్లిక్ చేస్తే మనకు కావాల్సిన అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అసలు ఇంతకీ మనం ఇలా అప్లికేషన్లను కంప్యూటర్లోకి ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి? డైరెక్ట్గానే మనం మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా. అయితే చాలామందికి మనం కంప్యూటర్ నుంచి కాకుండా మొబైల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇంటర్నెట్కి వచ్చి ఛార్జెస్ పడతాయి. అది ఒకటి. కొన్ని తెలిసిన అప్లికేషన్ కాకుండా తెలియని అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఆ టైంలో వచ్చి మనకి ఇలా ఎక్కువ అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తే మనకి ఛార్జెస్ ఎక్కువ పడతాయి. అది ఒక ప్రాబ్లం. 2, మనం ఫోన్లో కొన్ని అప్లికేషన్ ఇన్స్టాల్ కాకపోవచ్చు. అలాంటప్పుడు మనం అది మనకి ఫోన్లో సపోర్ట్ చేసినా సరే గూగుల్ ప్లే వెబ్ స్టోర్ సపోర్ట్ చేయట్లేదని చూపించే అవకాశాలు కూడా చాలాసార్లు ఉన్నాయి. ఇలా కొన్ని కారణాల చేత డైరెక్ట్గా మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోలేని అప్లికేషన్లను మనం కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకొని ఇలా డౌన్లోడ్ చేసుకున్న దాన్ని మళ్ళీ మొబైల్ మెమరీ కార్డులో వేసుకొని ఆ తర్వాత దాన్ని జస్ట్ బ్రౌజ్ చేసుకుని ఆ ప్లేస్లో మనకి ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది ఫోన్లో ఇన్స్టాల్ అవ్వడానికి అడుగుతుంది. అయితే ఆ టైంలో మనం కొంచెం సెట్టింగ్స్ మార్చమని చూపిస్తుంది. జస్ట్ మన సెట్టింగ్స్ వరకు చూపిస్తే సరిపోతుంది. ఓకే, చూసారుగా, మనకి చాలా ఈజీగా 40 మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోయింది. సో ఇష్యూ ఈజ్ ఎనఫ్. మనం ఇప్పుడు దీని మీద చూద్దాం. మేము డెస్క్టాప్ మీద తీసుకున్నాం. చూసారా, ఇంత సింపుల్గా మనకి అప్లికేషన్ వచ్చేసిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ మోర్ టెక్నాలజీస్ వీడియోస్. వాచ్ youtube.com Telugu Techie.